నగరం గురునానక్ కాలనీలో రోడ్ల మరమ్మతులకు పనులు ప్రారంభమయ్యాయి. ఇన్ఫ్రారెడ్ సాంకేతికతో రీసైక్లింగ్ ద్వారా రోడ్డు గుంతలు పూడ్చే మొబైల్ యంత్రాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. విజయవాడను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. వైసీపీ కౌన్సిలర్ విజయవాడ అభివృద్ధికి కోరుకున్నట్లేదని మండిపడ్డారు. వారం రోజుల్లో వైసీపీ కౌన్సిల్ రద్దవడంతో విజయవాడ నగరానికి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఫ్రారెడ్ మిషన్ కేంద్ర 15th ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్ ద్వారా 1,48,00,000 రూపాయలు ఖరీదైన ఈ మిషన్ ఎన్కాప్ ద్వారా మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత, ఎక్కడైనా రోడ్లు గుంటలు ఉన్నా, ఎక్కడైనా రోడ్లు కనుక ఎత్తుపల్లాలు ఉన్నా ఈ మిషన్ని తీసుకుని వెళితే ఈ మిషన్ రోడ్డు గ్యాప్స్ని ఫిల్లింగే కాకుండా రోడ్డుకున్న ఎత్తుపల్లాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే 98% ఆఫ్ కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ ఎంతో అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన బిటుమిన్ని కాల్చి రోడ్డు వేస్తామో ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్లో ఇన్ఫ్రారెడ్ మిషనరీ ద్వారా సేమ్ టెంపరేచర్, పాత బిటుమిన్కి ఇప్పుడు వేసేదానికి కొత్త బిటుమిన్కి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్యాచ్ నీట్గా ఉండటమే కాకుండా అతి త్వరలోనే, అంటే పెట్టిన 15 నిమిషాల్లోనే ఎంత సైజు గోతునన్నా పూడ్చగలిగే మిషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. సంవత్సరాల నుంచి మీరు చూస్తే కేంద్రం నుంచి భారతదేశం అంతా కూడా క్లీన్లీనెస్గా ఉండాలని చెప్పి అనేక రకాల మిషన్ని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. ఊడ్చే మిషన్లు కావచ్చు, యంత్రీకరణ రోజు రోజుకి కూడా లేబర్ కరువు అవుతున్న సందర్భంలో యంత్రీకరణ ద్వారా అన్ని అవసరాలకు ఉపయోగపడేటట్టు అనేక రకాల మిషన్లు మన కార్పొరేషన్ రావడం జరిగింది. ఈ రోజున బాతోల్ రిపేర్ మిషన్ అని చెప్పి ఒక కొత్త మిషను ఎన్క్యాప్ వాళ్ళు దాన్ని 1,50,00,000 రూపాయలు ఉచితంగా మనకి 1,50,00,000 రూపాయలు విలువైన ఈ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా గోతులుంటే ఆ మిషన్ వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరితోనే ఆ గోతుల్ని పూర్తి చేసి చాలా తక్కువ సమయంలో గోతులు పూడ్చడమే కాకుండా ఎక్కడా కూడా ఎక్కువ పొల్యూషన్ లేకుండా, ఇన్ఫ్రారెడ్ అనే ఆ రేడియేషన్తో పొల్యూషన్ లేకుండా అది చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నూతనమైన మార్పులు, నూతనమైన విధానం. దీనికి మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని అందిపుచ్చుకునే దానిలో ఎప్పుడు కూడా నారా చంద్రబాబు